జ్వాలాతోరణం గురించి మీలో ఎంతమందికి తెలుసు? కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ ఉత్సవం అనేది జరుపుతారనమాట. దీన్ని మనకి దర్శించుకుంటే చాలా మనకి సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పేసని అందరూ ఎదురు చూస్తారు. అలాగే ఈ జ్వాలాతోరణం దాటడం వల్ల సకల పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాల్లో కూడా చెప్పారనమాట. అండ్ శివకేశవులకు చాలా అంటే చాలా ఇష్టమైన రోజు కార్తీక మాసంలో వచ్చే ప్రతి తిథికి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉందంట. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అయితే చాలా విశిష్టమైందంట. ఈరోజు ఏర్పాటు చేసే జ్వాలాతోరణం దాటడం వల్ల దీనికోసం భక్తులందరూ చాలా ఎదురు చూస్తూ ఉంటారంట. శివాలయాల్లో కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం ఏర్పాటు చేయడం చాలా ఆచారంగా వస్తుంది. ఇది ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నిర్వహిస్తారు. దీని కింద నడవడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తులు చాలా నమ్మకంగా ఉంటారు. ఈ జ్వాలాతోరణం దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ అనేది ఉండదని కూడా నమ్ముతారంట. అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఏర్పాటు చేసే జ్వాలాతోరణం దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది శివాలయాలకు చేరుకుంటారంట. అంతేకాకుండా ఇది ఎలా చేస్తారు అంటే